వారేవా గాలి మోటార్ నిండా కూడా షెయి సర్కారు ఏలుబడిలో ఉన్న లీడర్లే ఉన్నట్టున్నారు. ఖద్దరు బట్టలతోని విమానం మొత్తం కలకలలాడుతున్నట్టు లేదు. కాకపోతే లీడర్ల ముఖాలే జర కలదైపినట్టున్నాయి. మొన్నటిదాకా ఎన్నికల ప్రచారాలలో నిద్రలు కూడా చక్కగా పోయినరో లేదో, అందుకే అట్లా వాడిపోయినట్టున్నాయి కావచ్చు. ఇంతమందిని కొచ్చికే ఎందుకు మంత్రి గారికి కొంచపోవాలనిపించిందో, మొన్నటిదాకా పార్లమెంట్ ఎన్నికల్లో బాగా కష్టపడ్డారని ఇట్లా తీసుకుపోయి ఏదైనా సుక్కల ఓటర్ల దావతిస్తానని గాలి మోటార్లో వేసుకపోతున్నాడా అంటే ఏమో. మరి ఎన్నికలు ఒడుచుడుతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు షెయి పార్టీకి చెయ్యిచ్చి బీజేపీ పార్టీలో షరీక్ అవుతాడు, కమలం పువ్వు వాసన ముక్కు నిండా వీల్చుకుంటాడని ప్రతిపక్ష పార్టీతోని పాటు కొందరు కమలం పువ్వు పార్టీ లీడర్లు కూడా గడికి ఒకపారి అంటుండగా పొంగులేటి సారు ఇన్నాడు. అట్లాగిట్లా రేవంత్ రెడ్డి సార్ ఓతే మట్టుకు సీఎం కుర్చీలో నేనే కూర్చుంటా, నాకే మద్దతు ఇవ్వాలని చెప్పి సాటుగా ఓటర్లకు తీసుకుపోయి బుధగరిచ్చేదందుకు గిట్లా కమాలు కట్టిండా అంటే ఏమో లోపటి గుట్టు కాంగ్రెస్ లో ఉన్న కొందరు లీడర్లకే ఎరక అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.